ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఆలస్యం జరుగుతోందని రాష్ట్రమంతటా రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్లు, మొక్కజొన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీజేపీ నాయకులు ర్యాలీగా తరలివచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ధాన్యం రైస్ మిల్లులకు తరలించడానికి లారీలు లేక రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు. రైస్ మిల్లర్లు తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని వాపోతున్నారు. ఏ రోడ్డుకు పోయినా వేల ఎకరాలలో పండించిన వడ్లు రోడ్ల మీద ఉన్నాయి. వేల ఎకరాలలో పండించిన మొక్కజొన్న రోడ్ల మీద ఉన్నాయి. 99 రోజుల ప్రజాపాలన రైతులు లేరా? ఒక్క రోజన్నా ఏ రైతు దగ్గరకైనా ఏ కాంటా దగ్గరకైనా పోయిరా? ఏ ఒక్క మక్క రైతునైనా అడిగిరా? లేకపోతే వడ్ల రైతునైనా అడిగిరా? రోడ్ల మీద ఆరబోసుకొని ఉన్న రైతులు ఈరోజు వర్షం పడితే ఎట్లనో అని బిక్కు అని రోడ్ల మీద పంట మీద పడుకొని ఉన్నారు. ఇవాళ లారీలుంటే సంచులుండవు, సంచులుంటే లారీలుండవు. ఇవి రెండు ఉంటే అలా తరుగు ఎక్కువ మొత్తంలో తరుగు. ఒక బ్యాగ్కి దాదాపు 2 నుంచి 3 కిలోల తరుగు ఇస్తూ ఉన్నారు. ఒక ట్రాక్టర్లో దాదాపు 25 కేజీల యొక్క తరుగు ఇస్తూ ఉన్నారు.